కొబ్బరి లడ్డు నీ గురించి ఇంకో బంపర్ బనాన్సా కొబ్బరి లడ్డు కదరా రాఖీ పండుగ కదా అంతే. నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని 2 రకాల స్వీట్స్ చేస్తున్నావు అంటే నువ్వు సూపర్ అన్నయ్య. మరి కానీ తినే వాళ్ళకి రుచిగానే కాదు శుచిగా కూడా ఉండాలి. క్లీన్ చేసేద్దాం తీసే అది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఒక అరగంట సేపు అలా ఓరనిస్తే నీలా ఉన్న గులాబ్ జామున్ ఏమవుతాయి, నాలా అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తుంటే ఆ పై బాణాలు తీసుకొని చెప్తా. ఇప్పుడు కొబ్బరి లడ్డూలు తయారు చేయాలి కదా, అది వెరీ గుడ్. వీటిని ఇలాగే ఊరిని వెలిగించావా? వెలిగించాను. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో నూనె కానీ నీళ్లు కానీ ఏం వేయకుండా కొబ్బరి మాత్రం దోరగా వేయించాలి. ఓహో, పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి. స్టవ్ ఆపే, ఇంకా అది ఆపేసా. ఆ పెద్ద ప్లేట్ ఇలా పెట్టుకో. వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఆ ప్లేట్ లో ఉన్న చూడు కోవా పంచదార వేసే, దీంట్లో వేసే చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? కోవా తీసుకో. కోవా స్టవ్ ఆన్ చేయి. ఇప్పుడు కోవా కొంచెం కరగాలి కదా. ఈ చక్కెర కూడా దాంట్లో వేసుకో. యాలక పొడి, యాలక పొడి కలుపు, బాగా కలుపు. రాఖీ పౌర్ణమి రోజున వచ్చావు. ఎప్పుడూ చిన్నప్పుడు తీసానమ్మా రక్త సంబంధం. రక్త సంబంధం ఏంటి రామారావు సావిత్రి యాక్ట్ చేసేది, అందులో పాట గుర్తుందా నీకు? చంద్రుని మించి ఏదో పాట. రే వింటున్నా. ఇంకా ఇప్పుడు దాంట్లో చంద్రుని మించు అందములికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే, కరుణతో చూసి కనక దుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. నచ్చింది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కల్పా కలిపి కలుపుతున్నా. జాగ్రత్తగా ప్లేట్తో పట్టుకొని దీంట్లో ఉంచే చెప్తాను. గరిటతో ది. ఆహా అన్న ఎంత గుమగుమలాడుతుంది. మరి అక్కడ పిండి ఉంది చూడు, ఆ పిండి తీసుకుని కావాలంటే చేతికి కాస్త రాసుకుని, లేకపోతే తీయడం కష్టం అవుతుంది కదా. అవునవును. అవును, ఇంతకు ఏం పిండి బాబాయ్ అది? అది పుట్నాల పిండి. ఎందుకో తెలుసా? చేతికి అంటుకుపోకుండా ఉండడానికి, ఉండలు రౌండ్గా రావడానికి ఉపయోగపడుతుంది. ఓహో.